Hello everyone, welcome back to my channel. This is day 10 of AP Set 2025. మనం ఆల్రెడీ నేమ్డ్ రియాక్షన్స్ లో 2 చాప్టర్స్ చూసాం. ఇప్పుడు థర్డ్ చాప్టర్ రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ టొసైల్ హైడ్రోజన్స్ అండ్ ఆక్సైమ్స్. సో చాప్టర్ 3 is about టొసైల్ హైడ్రోజన్స్ అండ్ ఆక్సైమ్స్. మనం రియాక్టెంట్స్ లో టొసైల్ హైడ్రోజన్స్ అండ్ ఆక్సైమ్స్ తీసుకుంటాం. దానికి సంబంధించిన నేమ్డ్ రియాక్షన్స్ వచ్చేసరికి షపీరో రియాక్షన్, బాంఫోర్డ్ స్టీవెన్ రియాక్షన్, ఈసన్ మోషర్ ఫ్రాగ్మెంటేషన్, వుల్ఫ్ కిష్నర్ రిడక్షన్, బెక్మెన్ రీఅరేంజ్మెంట్ అండ్ ఫ్రాగ్మెంటేషన్. ఫస్ట్ నేమ్ రియాక్షన్ షపీరో రియాక్షన్. ఇక్కడ మనం రియాక్టెంట్గా టొసైల్ హైడ్రోజన్ని తీసుకుంటున్నాం. ఆన్ రియాక్షన్ విత్ 2 molecules ఆఫ్ బేస్ అంటే ఎక్సెస్ బేస్తో రియాక్ట్ చేసినప్పుడు ఇట్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ లెస్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్. లెస్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్ మనకి ప్రొడక్ట్గా ఫార్మేషన్ జరుగుతుంది. సో దిస్ ఇస్ ద టొసైల్ హైడ్రోజన్ ఆన్ రియాక్షన్ విత్ 2 molecules ఆఫ్ బ్యూటైల్ లిథియం అంటే ఎక్సెస్ బేస్తో రియాక్ట్ చేసినప్పుడు ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్ ఇట్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఆల్కిన్ విచ్ షుడ్ బి లెస్ సబ్స్టిట్యూటెడ్. ఓకే, ఫస్ట్ మనం టొసైల్ హైడ్రోజోన్ని ఎలా ఫార్మేషన్ చేస్తామనేది చూద్దాం. కార్బనిల్ కాంపౌండ్స్ అంటే ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ ఆన్ రియాక్షన్ విత్ టొసైల్ హైడ్రోజన్. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ టొసైల్ హైడ్రోజన్. కార్బనిల్ కాంపౌండ్స్ని టొసైల్ హైడ్రోజన్తో రియాక్ట్ చేసినప్పుడు మనకి టొసైల్ హైడ్రోజోన్స్ ఫార్మేషన్ జరుగుతాయి. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఆక్సిజన్ అలాగే H2 వాటర్ మాలిక్యూల్గా ఎలిమినేట్ అయిపోతుంది. ఎలిమినేట్ అయ్యి మనకి హైడ్రోజోన్ ఫార్మేషన్ జరుగుతుంది, టొసైల్ హైడ్రోజోన్ NH. ఈ గ్రూప్ని మొత్తం మనం SO2ARగా మెన్షన్ చేసుకోవచ్చు సింపుల్గా, ఆర్ సింప్లీ TSగా కూడా మెన్షన్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద టొసైల్ హైడ్రోజోన్. అలాగే కీటోన్ పరంగా రాస్తే దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ టొసైల్ హైడ్రోజోన్. సో మనం కార్బనిల్ కాంపౌండ్స్ తీసుకున్నాం. ఆన్ రియాక్షన్ విత్ టొసైల్ హైడ్రోజన్ ఇట్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ టొసైల్ హైడ్రోజోన్స్. ఓకే, సో షపీరో రియాక్షన్లో మనం టొసైల్ హైడ్రోజోన్ని తీసుకుంటున్నాం ఆన్ రియాక్షన్ విత్ 2 molecules ఆఫ్ బ్యూటైల్ లిథియం Bu-Li+. సో ఎక్సెస్ బేస్తో రియాక్ట్ చేసినప్పుడు మనకి ఆల్కిన్ అనేది ఫార్మేషన్ జరిగింది. సో బేస్ ఏం చేస్తుంది, ఇట్ అబ్స్ట్రాక్ట్స్ ఎసిడిక్ హైడ్రోజన్. ఓకే, ఎసిడిక్ హైడ్రోజన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ చూసుకుంటే కాంపౌండ్లో మనకి ఎసిడిక్ హైడ్రోజన్స్ ఎక్కడ ఉన్నాయన్నది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఎసిడిక్ హైడ్రోజన్ ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఇఫ్ హైడ్రోజన్ ఈజ్ అటాచ్డ్ టు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్కి అటాచ్ చేసిన హైడ్రోజన్ ఇట్ విల్ బి ఎసిడిక్ హైడ్రోజన్. ఓకే, బేస్ మనకి ఈజీగా ఈ హైడ్రోజన్ని H+గా రిమూవ్ చేసేస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎసిడిక్ హైడ్రోజన్స్ ఎక్కడున్నాయి అంటే ఈ హైడ్రోజన్ని చూసుకుందాం. దిస్ ఈస్ అటాచ్డ్ టు టొసైల్ గ్రూప్. టొసైల్ గ్రూప్ అంటే ఏంటి, బెంజీన్ SO2. దిస్ ఈస్ ద టొసైల్ గ్రూప్. ఓకే, దిస్ ఈస్ ద ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. సో ఈ హైడ్రోజన్ మనకి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్కి అటాచ్ చేస్తుంది కాబట్టి దిస్ ఈస్ ద ఎసిడిక్ హైడ్రోజన్. ఓకే, అలాగే ఇక్కడ ఈ హైడ్రోజన్ని తీసుకుంటే దిస్ ఈస్ ఆల్సో అటాచ్డ్ టు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. దిస్ ఈస్ ద ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. సో ఈ హైడ్రోజన్ కూడా మనకి ఎసిడిక్ హైడ్రోజన్. 2 molecules ఆఫ్ బేస్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ 2 హైడ్రోజన్స్ మనకి H+గా ఎలిమినేట్ అయిపోతాయి. ఎలిమినేట్ అయితే మనకి ఏం జరుగుతుంది, డబల్ బాండ్ N. ఇక్కడ H+ రిమూవ్ అయిపోయింది కాబట్టి నైట్రోజన్ మీద నెగిటివ్ ఛార్జ్ TS విచ్ ఇస్ టొసైల్ గ్రూప్. అలాగే ఇక్కడ హైడ్రోజన్ H+గా ఎలిమినేట్ అయింది కాబట్టి ఈ కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, సో R'. సో ఈ 2 నెగిటివ్ ఛార్జెస్ మనకి ఇక్కడ Li+లు ఉన్నాయి కదా, 2 Li+లు ఉన్నాయి. ఈ 2 నెగిటివ్ ఛార్జెస్ మనకి 2 Li+తో మనకి స్టెబిలైజ్ అవుతాయి. ఓకే, తర్వాత ఏం జరుగుతుందంటే ఈ నెగిటివ్ ఛార్జ్, ఈ కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఏదైతే ఉందో ఇట్ అండర్గో రెజొనెన్స్గా పార్టిసిపేట్ చేస్తుంది. దిస్ ఇస్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అని చెప్పాను కదా ఈ హైడ్రోజన్ గ్రూప్. సో ఈ నెగిటివ్ ఛార్జ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ వైపు మైగ్రేట్ అవుతుంది అనమాట. సో ఈ 2 కార్బన్స్ మధ్య నెగిటివ్ ఛార్జ్ మైగ్రేట్ అయితే ఈ పై బాండ్ నైట్రోజన్ మధ్య, అలాగే TS విచ్ ఇస్ లీవింగ్ గ్రూప్. టొసైల్ గ్రూప్ అనేది ఎప్పుడు కూడా మనకి బెస్ట్ లీవింగ్ గ్రూప్ అనమాట. సో TS- కింద ఎలిమినేట్ అయిపోతుంది. ఎలిమినేట్ అయితే మనకి ఏం ఫార్మేషన్ జరుగుతుంది, R. సో ఇక్కడ పై బాండ్ మైగ్రేట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఒక సింగిల్ బాండే ఉంటుంది, నైట్రోజన్ డబల్ బాండ్ N-. సో ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఈ కార్బన్కి మధ్యన వచ్చింది కాబట్టి ఇక్కడ డబల్ బాండ్ ఉంటుంది, R'. This negative charge is stabilized by 1 lithium plus.
నెక్స్ట్ ఈ కాంపౌండ్ని మనం హీట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ నైట్రోజన్ మీద ఉన్న నెగిటివ్ ఛార్జ్ మైగ్రేట్ అయ్యి మనకి నైట్రోజన్ గ్యాస్ ఎలిమినేట్ అవుతుంది. N2 గ్యాస్ విల్ బి ఎలిమినేటెడ్. సో ఇక్కడ N2 గ్యాస్ ఎలిమినేట్ అయితే ఈ బాండ్ ఇక్కడ మైగ్రేట్ అయింది కదా, ఈ కార్బన్ మీద మనకి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. R డబల్ బాండ్ R డాష్ మైనస్. ఓకే, ఇట్ ఈస్ స్టెబిలైజ్డ్ బై Li ప్లస్. సో ఇక ఏం జరిగింది, ఇక్కడ హీట్ చేసినప్పుడు N2 గ్యాస్ ఎలిమినేట్ అయిపోతుంది. సో నైట్రోజన్ గ్యాస్ ఎలిమినేట్ అయిపోతే మనకి ఇక్కడ కార్బానియాన్ ఫార్మేషన్ జరిగింది. దిస్ ఆన్ రియాక్షన్ విత్ ఎలక్ట్రోఫైల్. ఎలక్ట్రోఫైల్ ఏం చేస్తుంది, కార్బానియాన్ని అటాక్ చేస్తుంది. సో కార్బానియాన్ని అటాక్ చేసిన తర్వాత మనకి ఈ రకంగా ప్రొడక్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఆల్కీన్ అనేది ఫార్మేషన్ జరిగింది. సో దిస్ ఇస్ ద షపీరో రియాక్షన్. సో ఇప్పుడు మనం షపీరో రియాక్షన్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాము. దిస్ ఇస్ ద టొసైల్ హైడ్రోజన్ ఆన్ రియాక్షన్ విత్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ బ్యూటైల్ లిథియం. అంటే ఎక్సెస్ బేస్తో రియాక్ట్ చేసినప్పుడు మనకి ఆల్కీన్ అనేది ఎలా ఫార్మేషన్ జరుగుతుంది అనేది చూద్దాం. సో ఎక్సెస్ బేస్ ఏం చేస్తుంది, మనకి ఎస్టిక్ హైడ్రోజన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ హైడ్రోజన్ ఉంది విచ్ ఇస్ ఎస్టిక్ హైడ్రోజన్, అలాగే ఈ హైడ్రోజన్ ఉంది, దిస్ ఇస్ ఆల్సో ఎస్టిక్ హైడ్రోజన్. ఈ కార్బన్ మీద చూసుకుంటే మనకి ఎస్టిక్ హైడ్రోజన్ లేదు, ఇక్కడ కార్బన్ అటాచ్ చేస్తుంది, కార్బన్ 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 కార్బన్. సో కార్బన్స్ అటాచ్ చేస్తున్న హైడ్రోజన్స్ లేవు కాబట్టి బేస్ ఈ హైడ్రోజన్ని మనకి అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. సో ఈ హైడ్రోజన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏం ఫార్మేషన్ జరుగుతుంది, డబుల్ బాండ్ N మైనస్ TS, అలాగే ఇక్కడ మనకి H ప్లస్ ఎలిమినేట్ అయింది కాబట్టి కార్బానియాన్ ఫార్మేషన్ జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్లో ఈ కార్బానియాన్ మనకి రెజొనెన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. రెజొనెన్స్లో పార్టిసిపేట్ చేసి మనకి టొసైల్ గ్రూప్ని ఎలిమినేట్ చేస్తుంది. టొసైల్ గ్రూప్ ఎలిమినేట్ అయిన తర్వాత మనకి ఓకే ఈ కార్బన్కి మధ్యన డబల్ బాండ్ ఫార్మేషన్ అనేది జరిగింది. అలాగే N డబల్ బాండ్ N మైనస్ విచ్ ఇస్ స్టెబిలైజ్డ్ బై 1 లిథియం ప్లస్. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఆన్ హీట్ చేసినప్పుడు మనకి నైట్రోజన్ గ్యాస్ అనేది ఎలిమినేట్ అవుతుంది. నైట్రోజన్ గ్యాస్ ఎలిమినేట్ అయ్యి మనకి ఈ కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, ఎలక్ట్రోఫైల్ ఈ కార్బానియాన్ని అటాక్ చేస్తుంది. మనకి ఈ రకంగా ఆల్కీన్ అనేది ప్రొడక్ట్గా ఫార్మేషన్ జరిగింది. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో దిస్ ఈస్ ద కీటోన్ ఆన్ రియాక్షన్ విత్ టొసైల్ హైడ్రోజీన్. మీకు ఆల్రెడీ చెప్పాను, కీటోన్ని టొసైల్ హైడ్రోజీన్తో రియాక్ట్ చేసినప్పుడు మనకి టొసైల్ హైడ్రోజోన్స్ ఫార్మేషన్ జరుగుతాయి. సో డబల్ బాండ్ ఇక్కడ ఆక్సిజన్ అండ్ H2 వాటర్ మాలిక్యూల్గా ఎలిమినేట్ అయితే మనకి NH TS. So this is the tosyl hydrogen on reaction with butyl lithium. 2 equivalents అంటే 2 molecules of butyl lithium తో రియాక్ట్ చేసినప్పుడు ఏం చేస్తుంది, బేస్ ఎస్టిక్ హైడ్రోజన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. దిస్ ఇస్ ద ఎస్టిక్ హైడ్రోజన్. అలాగే ఇక్కడ హైడ్రోజన్ ఉంది, అలాగే ఈ కార్బన్ మీద కూడా హైడ్రోజన్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఏం చెప్పాను, షపీరో రియాక్షన్లో మనకి లెస్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్ ఫార్మేషన్ జరుగుతుందని చెప్పాను. సో 2 మాలిక్యూల్స్ ఆఫ్ బ్యూటైల్ లిథియం మనకి ఫస్ట్ ఒక ఈ హైడ్రోజన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది, దాంతోపాటు ఈ హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే మనకి షపీరో రియాక్షన్లో లెస్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్ అనేది ఫార్మేషన్ జరగాలి. ఈ హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ చేసుకుంటే మనకి మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్ వస్తుంది, ఈ హైడ్రోజన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటే లెస్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్ వస్తుంది. సో ఈ బేస్ ఏం చేస్తుందంటే మనకి ఈ హైడ్రోజన్ని మనకి అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. సో ఈ హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ చేసుకుంటే డబల్ బాండ్ నెగిటివ్ ఛార్జ్ N మైనస్ TS. సో ఈ రకంగా కార్బానియాన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది, కార్బానియాన్ రెజొనెన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. రెజొనెన్స్లో పార్టిసిపేట్ చేసి మనకి టొసైల్ గ్రూప్ని ఎలిమినేట్ చేస్తుంది. TS మైనస్ ఎలిమినేట్ అయిపోతే మనకి ఈ కార్బన్కి మధ్యన డబల్ బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అలాగే N డబల్ బాండ్ N మైనస్ which is stabilized by 1 Li plus. సో నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది, ఆన్ హీట్ చేసినప్పుడు మనకి N2 ఎలిమినేట్ అవుతుంది. N2 ఎలిమినేట్ అయ్యి
నెగిటివ్ ఛార్జ్ ఇక్కడికి వస్తుంది. ఓకే, దిస్ ఆన్ రియాక్షన్ విత్ CH3I. సో CH3I అంటే ఆల్కైల్ హ్యాలైడ్తో రియాక్ట్ చేసినప్పుడు మనకి విచ్ ఇస్ CH3 ప్లస్ Li మైనస్. సో CH3 ప్లస్ మనకి నెగిటివ్ ఛార్జ్ని అటాక్ చేస్తుంది, డబల్ బాండ్ CH3. సో ఈ రకంగా మనకి ఆల్కిన్ అనేది ఫార్మేషన్ జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి లెస్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్ అనేది ఫార్మేషన్ జరిగింది. మీకు చెప్పినట్టు ఈ హైడ్రోజన్ ఎబ్స్ట్రాక్ట్ చేసుకుంటే మనకి ఏ రకంగా ప్రోడక్ట్ వస్తుంది, ఈ రకంగా వస్తుంది ప్రోడక్ట్ విచ్ ఇస్ మోర్ సబ్స్టిట్యూటెడ్. ఈ ఆల్కిన్ తీసుకుంటే 1 2 3 సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి. ఈ ఆల్కిన్ తీసుకుంటే మనకి ఇక్కడ హైడ్రోజన్. సో ఎన్ని కార్బన్స్ అటాచెస్ ఉన్నాయి, 1 2 కార్బన్స్ మాత్రమే అటాచెస్ ఉన్నాయి. సో దిస్ ఇస్ అ లెస్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్. సో షపీరో రియాక్షన్లో మనకి లెస్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్ మాత్రమే ఫార్మేషన్ జరుగుతుంది. థర్డ్ ఎగ్జాంపుల్ ఆఫ్ షపీరో రియాక్షన్. సో దిస్ ఇస్ ద కీటోన్ ఆన్ రియాక్షన్ విత్ టొసైల్ హైడ్రోజన్. సో టొసైల్ హైడ్రోజన్తో రియాక్ట్ చేసేటప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, టొసైల్ హైడ్రోజన్స్ ఫార్మేషన్ జరుగుతుంది. ఆక్సిజన్ అండ్ H2 ఎలిమినేట్ అయ్యి మనకి టొసైల్ హైడ్రోజన్స్ ఫార్మేషన్ జరుగుతుంది, NH2S ఆన్ రియాక్షన్ విత్ 2 molecules ఆఫ్ బ్యూటైల్ లిథియం. ఏం చేస్తుంది, 2 molecules కాబట్టి ఈ హైడ్రోజన్ని అలాగే ఈ హైడ్రోజన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ చూసుకుంటే ఈ హైడ్రోజన్ ఈ రెండు హైడ్రోజన్స్ సిమిలర్ హైడ్రోజన్సే కాబట్టి ఏ హైడ్రోజన్ తీసుకున్నా మనకు ప్రాబ్లం లేదు. నేనేం చేస్తున్నానంటే ఈ హైడ్రోజన్ని మనం అబ్స్ట్రాక్ట్ చేస్తున్నాను బేస్ యూజ్ చేసి. సో మనకి డబుల్ బాండ్ N మైనస్ TS అండ్ కార్బానియాన్ ఫార్మేషన్ జరిగింది. నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది, కార్బానియాన్ రెజొనెన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. రెజొనెన్స్లో పార్టిసిపేట్ చేసి టొసైల్ గ్రూప్ని ఎలిమినేట్ చేస్తుంది. సో TS మైనస్ ఎలిమినేట్ అయిపోతే మనకి డబుల్ బాండ్ N మైనస్. నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది, ఆన్ హీటింగ్ నైట్రోజన్ గ్యాస్ విల్ బి ఎలిమినేటెడ్. సో N2 గ్యాస్ ఎలిమినేట్ అయితే మనకి ఆల్కిన్ అండ్ ఈ కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, ఎలక్ట్రోఫైల్తో రియాక్ట్ అవ్వాలి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, కార్బన్ డైఆక్సైడ్ అండ్ H3O+. సో దిస్ ఇస్ ద ఎలక్ట్రోఫైల్. సో కార్బానియాన్ దీంతో రియాక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే CO2 అంటే ఏంటి, C డబల్ బాండ్ O. సో ఈ కార్బన్ మనకి ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కార్బన్. సో మనకి డెల్టా పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి ఈ నెగిటివ్ ఛార్జ్ మనకి ఈ కార్బన్ని అటాక్ చేసి ఆక్సిజన్ వైపు మైగ్రేట్ అవుతుంది, పై బాండ్. అప్పుడు ఏం జరుగుతుందంటే డబల్ బాండ్ C డబల్ బాండ్ O మైనస్. దిస్ ఆన్ రియాక్షన్ విత్ H+. ఇక్కడ మనం తీసుకున్నాం కదా H3O+. సో H+తో రియాక్ట్ అయినప్పుడు ఆక్సిజన్ మైనస్ మనకి H+ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. మనకి ఈ రకంగా ప్రొడక్ట్ అనేది వస్తుంది. సో మనం ఎలక్ట్రోఫైల్ ఏం తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. దాన్ని బట్టి మనం ప్రొడక్ట్ అనేది రాస్తాం. ఆల్కిన్ ఫార్మేషన్ జరుగుతుంది, దాంతోపాటు ఎలక్ట్రోఫైల్ కూడా అటాక్ అవుతుంది. ఆ ఎలక్ట్రోఫైల్ ఇచ్చిన క్వశ్చన్ బట్టి మనం రాసుకోవాలన్నమాట. సెకండ్ ఏం రియాక్షన్, బాంఫోర్డ్ స్టీవెన్స్ రియాక్షన్. ఇక్కడ కూడా మనం రియాక్టెంట్గా టొసైల్ హైడ్రోజన్ని తీసుకున్నాం. ఆన్ రియాక్షన్ విత్ మైల్డ్ బేస్ ఇట్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్. ఇందాక షపీరో రియాక్షన్లో ఏం తీసుకున్నాం, ఎక్సెస్ బేస్ని తీసుకున్నాం. ఎక్సెస్ బేస్ని తీసుకుంటే మనకి లెస్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్ అనేది వచ్చింది. ఇక్కడ మైల్డ్ బేస్ తీసుకుంటే మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్ అనేది వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డిఫరెన్స్ అనేది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. క్వశ్చన్లో మనకి టొసైల్ హైడ్రోజనే ఇస్తారు, కానీ ఇచ్చిన బేస్ ఎలాంటిది అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఒకవేళ ఎక్సెస్ బేస్ ఇచ్చాడు అంటే మనకి లెస్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్ అని చూస్ చేసుకుంటాం ఆప్షన్స్లో. మైల్డ్ బేస్ ఇచ్చారు అంటే మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్ మనకి ప్రొడక్ట్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, సో టొసైల్ హైడ్రోజన్ ఆన్ రియాక్షన్ విత్ Na+OMe- విచ్ ఈస్ అ మైల్డ్ బేస్ మనకి ఆల్కిన్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది విచ్ ఈస్ మోర్ సబ్స్టిట్యూటెడ్. ఓకే, ఇప్పుడు జనరల్ మెకానిజం చూసుకుంటే దిస్ ఈస్ అ టొసైల్ హైడ్రోజన్. మనకు ఆల్రెడీ తెలుసు టొసైల్ హైడ్రోజన్స్ ఎలా ఫార్మేషన్ జరుగుతాయని. ఆన్ రియాక్షన్ విత్ మైల్డ్ బేస్ Na+OMe-. సో బేస్ యొక్క ఫంక్షన్ ఏంటి, ఎసిడిక్ హైడ్రోజన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకోవడం. ఇక్కడ మనం తీసుకున్న బేస్ ఎలాంటిది, మైల్డ్ బేస్. కాబట్టి ఏం చేస్తుందంటే మోస్ట్ ఎసిడిక్ హైడ్రోజన్ ఏదైతే ఉందో దాన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇది వీక్ కాబట్టి స్ట్రాంగెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈజీగా అబ్స్ట్రాక్ట్ చేసేసుకోగలదు. వీక్ని అబ్స్ట్రాక్ట్ చేసుకోలేదు కదా. సో ఇందులో టొసైల్ హైడ్రోజన్లో స్ట్రాంగెస్ట్ హైడ్రోజన్ ఎసిడిక్ హైడ్రోజన్ ఏంటనేది చూసుకోవాలి. సో
ఇక్కడ టొసైల్ గ్రూప్కి అటాచ్ చేసిన హైడ్రోజన్ ఏదైతే ఉందో మనకి దిస్ ఈజ్ మోస్ట్ ఎసిడిక్ హైడ్రోజన్. సో మోస్ట్ ఎసిడిక్ హైడ్రోజన్ కాబట్టి ఈ బేస్ మనకి ఈ H+ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. అబ్స్ట్రాక్ట్ చేసుకుంటే మనకి R' డబల్ బాండ్ N H+ ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి నైట్రోజన్ మీద నెగిటివ్ ఛార్జ్ అండ్ TS విచ్ ఇస్ అ టొసైల్ గ్రూప్. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందంటే ఈ నైట్రోజన్ మీద ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనకి రెజొనెన్స్లో పార్టిసిపేట్ చేస్తాయి. రెజొనెన్స్లో పార్టిసిపేట్ చేసి టొసైల్ గ్రూప్ని ఎలిమినేట్ చేస్తాయి. మీకు ఆల్రెడీ చెప్పాను టొసైల్ గ్రూప్స్ ఆర్ బెస్ట్ లీవింగ్ గ్రూప్స్. కాబట్టి TS మైనస్ ఎలిమినేట్ అయిన తర్వాత మనకి ఏం జరుగుతుంది R'. సో డబల్ బాండ్, ఈ డబుల్ బాండ్ మైగ్రేషన్ అనేది ఇన్వాల్వ్ అవ్వలేదు. ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి ఈ డబుల్ బాండ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. సో నైట్రోజన్ ఈ నైట్రోజన్కి మధ్యన డబుల్ బాండ్ అనేది ఫార్మేషన్ జరిగింది N. అండ్ ఇక్కడ లోన్ పేర్స్ కన్స్యూమ్ అయిపోయాయి కాబట్టి నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అలాగే నైట్రోజన్ మీద ఆల్రెడీ నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి నెగిటివ్ ఛార్జ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది అంటే N2 ఎలిమినేట్ అయ్యి, సో హీట్ చేసినప్పుడు N2 ఎలిమినేట్ అయిపోయి మనకి కార్బీన్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ కార్బిన్. సో కార్బిన్స్ అంటే ఏంటి? కార్బిన్స్ ఆర్ ఇంటర్మీడియట్స్ విచ్ ఆర్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ ఇన్ నేచర్. సో మనకి ఇలా కార్బిన్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది అనమాట హీట్ చేసినప్పుడు నైట్రోజన్ ఎలిమినేట్ అయిపోయి. సో నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుందంటే దీస్ ఆర్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాబట్టి ఎలక్ట్రాన్స్ని, సో ఈ బాండ్ మీద ఎలక్ట్రాన్స్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది విత్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాబట్టి. సో మనకి ఈ రకంగా ఆల్కీన్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. సో దిస్ ఈస్ ద జనరల్ మెకానిజం ఆఫ్ బాంఫోర్డ్-స్టీవెన్స్ రియాక్షన్. మీకు క్వశ్చన్ ఇంకొక రకంగా ఎలా అడగచ్చు అంటే షపీరో రియాక్షన్లో మనకి ఇన్వాల్వ్ అయ్యే ఇంటర్మీడియట్ ఏంటి అని అడుగుతాడు. సో షపీరో రియాక్షన్లో మీకు గుర్తుందా కార్బానియాన్ ఫార్మేషన్ జరిగింది. బాంఫోర్డ్-స్టీవెన్స్ రియాక్షన్లో మనకి ఫార్మేషన్ జరిగిన ఇంటర్మీడియట్ ఏంటి? కార్బిన్. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంటర్మీడియట్స్ ఇన్ షపీరో అండ్ బాంఫోర్డ్-స్టీవెన్స్ రియాక్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ అ మెకానిజం ఆఫ్ బాంఫోర్డ్-స్టీవెన్స్ రియాక్షన్. ఇప్పుడు దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇక్కడ మనం కీటోన్ తీసుకున్నాం. ఆన్ రియాక్షన్ విత్ టొసైల్ హైడ్రోజన్ మనకి టొసైల్ హైడ్రోజోన్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఇక్కడ ఆక్సిజన్ అలాగే H2 వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయితే మనకి టొసైల్ హైడ్రోజోన్ ఫార్మేషన్ జరిగింది. సో ఇక్కడ మనకి బేస్ ఇచ్చారు. ఏ రకమైన బేస్? మైల్డ్ బేస్ ఇచ్చారు కాబట్టి బాంఫోర్డ్-స్టీవెన్స్ రియాక్షన్ మెకానిజం చూడాలి. సో మైల్డ్ బేస్ ఏం చేస్తుంది? మోస్ట్ ఎసిడిక్ హైడ్రోజన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను దిస్ ఇస్ ద మోస్ట్ ఎసిడిక్ హైడ్రోజన్. కాబట్టి ఈ హైడ్రోజన్ని H+గా అబ్స్ట్రాక్ట్ చేసుకుంటే PH డబల్ బాండ్ N నెగిటివ్ ఛార్జ్ TS. సో ఇలా ఫార్మేషన్ జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది? నైట్రోజన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనకి రెజొనెన్స్లో పార్టిసిపేట్ చేసి టొసైల్ గ్రూప్ని ఎలిమినేట్ చేస్తాయి. సో TS మైనస్ ఎలిమినేట్ అయిపోతే PH డబల్ బాండ్ N. సో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కన్స్యూమ్ అయిపోయి కాబట్టి నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ డబల్ బాండ్ N నెగిటివ్ ఛార్జ్. ఆల్రెడీ నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి నైట్రోజన్ మీద యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఆన్ హీటింగ్ మనకి N2 ఎలిమినేట్ అయిపోతుంది. నైట్రోజన్ గ్యాస్ ఎలిమినేట్ అయితే మనకి కార్బిన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ అ కార్బిన్. దీస్ ఆర్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్. సో ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాబట్టి ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ని అబ్స్ట్రాక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సో ఇక్కడ హైడ్రోజన్ ఉంది. సో ఈ కార్బన్ హైడ్రోజన్ ఈ ఎలక్ట్రాన్స్ని కార్బిన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. సో అబ్స్ట్రాక్ట్ చేసుకుని మనకి ఆల్కీన్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, సో ఈ కార్బన్ హైడ్రోజన్ బాండ్ని ఎందుకు అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుందంటే ఈ pH మీద మనకి హైడ్రోజన్స్ లేవు అబ్స్ట్రాక్ట్ చేసుకోవడానికి కాబట్టి ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఈ హైడ్రోజన్ మీద ఈ కార్బన్ హైడ్రోజన్ బాండ్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది కార్బన్. సో ఈ రకంగా మనకి ఆల్కీన్ ప్రోడక్ట్ అనేది వచ్చింది. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్లో మనకి మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్ ఎలా ఫార్మేషన్ జరుగుతుంది అనేది తెలుస్తుంది. సో ఇక్కడ ఏం చేసుకున్నాం? టొసైల్ హైడ్రోజోన్ని తీసుకున్నాం. ఆన్ రియాక్షన్ విత్ మైల్డ్ బేస్ ఏం చేస్తుంది? ఎసిటిక్ హైడ్రోజన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. ఎసిటిక్ హైడ్రోజన్ని అబ్స్ట్రాక్ట్ చేస్తే N మైనస్ N డబల్ బాండ్
సో రింగ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అనేది అలాగే రాసేస్తాం. సో నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది, నైట్రోజన్ మీద ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనకి రెజొనెన్స్లో పార్టిసిపేట్ చేసి టొసైల్ గ్రూప్ని ఎలిమినేట్ చేస్తాయి. సో టీఎస్ మైనస్ ఎలిమినేట్ అయిపోతే మనకి రింగ్ ఎప్పుడు కూడా మనం యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసుకుంటాం. ఎక్కడైతే ఫంక్షనల్ గ్రూప్ చేంజ్ ఉంటుందో అక్కడే రియాక్షన్ మారుతుంది. సో రింగ్ యాజ్ ఇట్ ఈజ్గా రాసిన తర్వాత డబల్ బాండ్ ఎన్. సో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కన్జ్యూమ్ అయిపోయి కాబట్టి నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ అండ్ డబల్ బాండ్ నెగిటివ్ ఛార్జ్. నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది, ఆన్ హీటింగ్ మనకి N2 ఎలిమినేట్ అయ్యి కార్బన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో హైడ్రోజన్ CH3 CH3. సో దిస్ ఇస్ ద కార్బన్. సో కార్బన్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీషీస్ కాబట్టి మనకి CH బాండ్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ CH బాండ్ ఉంది, ఈ కార్బన్ మీద ఫోర్త్ బాండ్ వచ్చేసరికి CH బాండ్, ఇక్కడ కూడా మనకి CH బాండ్ ఉంది. సో ఈ కార్బన్ దేన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది అంటే మనకి మోర్ సబ్స్టిట్యూటెడ్ సైడ్ మనకి డబల్ బాండ్ ఫార్మేషన్ జరగాలి కాబట్టి ఈ హైడ్రోజన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. సో ఈ బాండ్ ఇటువైపు మైగ్రేట్ అయితే మనకి మోర్ సబ్స్టిట్యూటెడ్ ప్రొడక్ట్ వస్తుంది బాంఫోర్డ్ స్టీవెన్స్ రియాక్షన్లో. సో దిస్ ఈస్ ద ప్రొడక్ట్. ఈ ఆప్షన్ని మనం చూస్ చేసుకుంటాం. మీకు ఆప్షన్స్లో ఇది కూడా ఇస్తాడు, ఈ డబల్ బాండ్ కూడా ఇస్తాడు. కానీ మనకి ఇక్కడ జరిగే మెకానిజం ఏంటి, బాంఫోర్డ్ స్టీవెన్స్ రియాక్షన్. సో బాంఫోర్డ్ స్టీవెన్స్ రియాక్షన్లో మనకి మేజర్ ప్రొడక్ట్ ఎప్పుడు కూడా మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్. సో ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే దిస్ ఈజ్ అ మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్. ఇక్కడ చూసుకుంటే 1 2 3 సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి. ఈ కార్బన్ మీద 1 2, ఈ ఆల్కిన్ మీద 2 సబ్స్టిట్యూయెంట్స్ మాత్రమే ఉన్నాయి. దిస్ ఈజ్ మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్ కాబట్టి దిస్ ఈజ్ అ మేజర్ ప్రొడక్ట్. అండ్ దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఈ రకంగా బాంఫోర్డ్ స్టీవెన్స్ రియాక్షన్లో మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్ ఫార్మేషన్ ఈ రకంగా జరుగుతుందన్నమాట. థర్డ్ నేమ్డ్ రియాక్షన్ ఏషియన్ మోసర్ ఫ్రాగ్మెంటేషన్. ఇక్కడ మనం తీసుకునే రియాక్టెంట్ ఆల్ఫా బీటా ఎపాక్సీ టొసైల్ హైడ్రోజోన్. ఆన్ రియాక్షన్ విత్ బేస్ ఇట్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఆల్కైన్ అండ్ కీటోన్. ఓకే, ఇక్కడ కూడా మనం టొసైల్ హైడ్రోజోనే తీసుకుంటున్నాం, కానీ ఆల్ఫా బీటా ఎపాక్సీ టొసైల్ హైడ్రోజోన్ తీసుకుంటున్నాం. ఎపాక్సీ అంటే ఏంటి, 3-membered ring which is having oxygen. This is epoxy ring. ఓకే, ఆల్ఫా బీటా ఎపాక్సీ టొసైల్ హైడ్రోజన్ ఎలా ఫార్మేషన్ జరుగుతుంది అంటే ఆల్ఫా బీటా ఎపాక్సీ కీటోన్ తీసుకుంటాం. దిస్ ఇస్ ఆల్ఫా బీటా ఎపాక్సీ కీటోన్. దిస్ ఇస్ కీటోన్ గ్రూప్. ఓకే, కీటోన్ గ్రూప్ పక్క కార్బన్ ఆల్ఫా కార్బన్ అంటారు, దాని నెక్స్ట్ కార్బన్ని బీటా కార్బన్. సో ఆల్ఫా కార్బన్ బీటా కార్బన్ మధ్య ఎపాక్సీ రింగ్ ఉంది కాబట్టి దిస్ ఇస్ ఆల్ఫా బీటా ఎపాక్సీ కీటోన్. ఓకే, ఆన్ రియాక్షన్ విత్ టొసైల్ హైడ్రోజన్ మనకు ఆల్రెడీ తెలుసు కీటోన్లో ఉన్న ఆక్సిజన్ అలాగే H2 వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయ్యి మనకి ఆల్ఫా బీటా ఎపాక్సీ టొసైల్ హైడ్రోజన్ ఫార్మేషన్ ఫామ్ అవుతుంది. ఓకే, దిస్ ఆన్ రియాక్షన్ విత్ బేస్ ఆల్కైన్ అండ్ కీటోన్ మనకి ప్రొడక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన జనరల్ మెకానిజం చూసుకుంటే ఫస్ట్ మనం ఆల్ఫా బీటా ఎపాక్సీ టొసైల్ హైడ్రోజోన్ని తీసుకుందాం. దిస్ ఇస్ ఎపాక్సీ గ్రూప్ అండ్ దిస్ ఈస్ ద టొసైల్ హైడ్రోజోన్. ఆన్ రియాక్షన్ విత్ బేస్ Na+OMe- మైల్డ్ బేస్ ఇది ఏం చేస్తుంది, మోస్ట్ ఎస్టిక్ హైడ్రోజన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. దిస్ ఇస్ మోస్ట్ ఎస్టిక్ హైడ్రోజన్. H+గా అబ్స్ట్రాక్ట్ చేసుకుంటే మనకి ఎపాక్సీ రింగ్ Me డబల్ బాండ్ N-Me TS. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే దిస్ ఎపాక్సీ రింగ్ ఈజ్ హైలీ అన్స్టేబుల్. ఎందుకంటే ఇందులో మనకి రింగ్ స్ట్రెయిన్ అనేది ఉంటుంది. రింగ్ స్ట్రెయిన్ ఉండడం వల్ల ఈ ఎపాక్సీ రింగ్ అనేది అన్స్టేబుల్గా ఉంటుంది కాబట్టి ఈజీగా బ్రేక్ అవ్వడానికి చూస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం బ్రేక్ చేయాలంటే ఈ నెగిటివ్ ఛార్జ్ ఈ రకంగా మనకి డీలోకలైజ్ అవుతుంది. సో డీలోకలైజ్ అయ్యి మనకి ఆక్సిజన్ మీద నెగిటివ్ ఛార్జ్ Me
సో ఈ కార్బన్కి మధ్యన డబల్ బాండ్ అనేది ఫార్మేషన్ జరిగింది. అలాగే నైట్రోజన్ డబల్ బాండ్ NTS. సో నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుందంటే ఈ ఆక్సిజన్ మీద ఉన్న నెగిటివ్ ఛార్జ్ డీలోకలైజ్ అవుతుంది. డీలోకలైజ్ అయ్యి మనకి టొసైల్ గ్రూప్ని ఎలిమినేట్ చేస్తుంది. సో TS మైనస్ ఎలిమినేట్ అయిపోతే చూడండి ఇక్కడ TS మైనస్ ఎలిమినేట్ అవుతుంది, అలాగే N2 గ్యాస్ కూడా ఎలిమినేట్ అయిపోతుంది. ఎలిమినేట్ అయిపోయి మనకి ట్రిపుల్ బాండ్ Me డబల్ బాండ్ O Me ఈ రకంగా ప్రోడక్ట్ అనేది వచ్చింది. అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఈ నెగిటివ్ ఛార్జ్ ఇలా మైగ్రేట్ అవుతుంది. సో ఇక్కడ డబల్ బాండ్ O అనేది వచ్చింది. తర్వాత ఈ బాండ్ బ్రేక్ అయ్యి ట్రిపుల్ బాండ్ ఫార్మేషన్ అనేది జరిగింది. సో ట్రిపుల్ బాండ్ ఫార్మేషన్ జరిగిన తర్వాత ఈ కార్బన్ నైట్రోజన్ బాండ్ ఇటువైపు మైగ్రేట్ అయితే N2 గ్యాస్ ఎలిమినేట్ అవుతుంది, టొసైల్ గ్రూప్ లీవింగ్ గ్రూప్ ఎలిమినేట్ అయిపోతుంది. సో ఈ రకంగా కీటోన్ అండ్ ఆల్కైన్ అనేది మనకి ప్రోడక్ట్లో ఫార్మేషన్ జరిగింది. సో దిస్ ఈజ్ అ ఏషియన్-మోసర్ ఫ్రాగ్మెంటేషన్. ఇప్పుడు ఏషియన్-మోసర్ ఫ్రాగ్మెంటేషన్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో దిస్ ఈజ్ ఆల్ఫా బీటా ఎపాక్సీ కీటోన్ ఆన్ రియాక్షన్ విత్ టొసైల్ హైడ్రోజన్ మనకి ఆక్సిజన్ అలాగే H2 వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయ్యి మనకి టొసైల్ హైడ్రోజన్ వస్తుంది. డబల్ బాండ్ NH TS ఎపాక్సీ రింగ్ R3 R4 R2. నెక్స్ట్ స్టెప్లో బేస్ తీసుకుంటాం Na ప్లస్ OMe మైనస్. బేస్ ఏం చేస్తుంది? మోస్ట్ ఎసిడిక్ హైడ్రోజన్ ఎబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. సో ఇక్కడ H ప్లస్ ఎబ్స్ట్రాక్ట్ అయితే మనకి R1 డబల్ బాండ్ N మైనస్ TS R3 R4 R2. నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది మీకు ఆల్రెడీ చెప్పాను. ఎపాక్సీ రింగ్ ఇట్ ఈస్ హైలీ అన్స్టేబుల్ రింగ్. ఎందుకంటే దీంట్లో మనకి రింగ్ స్ట్రెయిన్ అనేది ఉంటుంది కాబట్టి దిస్ ఈస్ అన్స్టేబుల్. మనకి అన్స్టేబుల్ కాబట్టి ఇది బ్రేక్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. దీన్ని ఎలా బ్రేక్ చేస్తాము? నెగిటివ్ ఛార్జ్ ఉంది కదా నైట్రోజన్ మీద, అది ఈ రకంగా మనకి డీలోకలైజ్ అయ్యి మనకి ఎపాక్సీ రింగ్ బ్రేక్ అవుతుంది. R1 N డబల్ బాండ్ NTS ఈ కార్బన్కి మధ్యన డబల్ బాండ్ అనేది ఫార్మేషన్ జరిగింది. సో డబల్ బాండ్ R2. సో ఈ కార్బన్ ఆక్సిజన్ బాండ్ బ్రేక్ అయింది కదా, సో ఆక్సిజన్ మీద నెగిటివ్ ఛార్జ్ R3 R4. నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుందంటే ఆక్సిజన్ మీద ఉన్న నెగిటివ్ ఛార్జ్ మనకి డీలోకలైజేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. సో ఇలా డీలోకలైజ్ అయ్యి మనకి N2 అలాగే TS మైనస్ని ఎలిమినేట్ చేస్తుంది. ఎలిమినేట్ అయినప్పుడు ఈ R1కి R2కి మధ్యన మనకి ట్రిపుల్ బాండ్ అనేది ఫార్మేషన్ జరిగింది. ఈ బాండ్ ఇట్ మైగ్రేట్ అయింది కదా, అంటే ఇక్కడ మనకి ట్రిపుల్ బాండ్ ఫార్మేషన్ జరిగింది. R1 ట్రిపుల్ బాండ్ R2 ప్లస్ ఇక్కడ చూసుకుంటే ఈ బాండ్ బ్రేక్ అయిపోయింది కదా, కార్బన్ బాండ్ బ్రేక్ అయిపోయింది. అలాగే R2కి R3కి R4కి మధ్యన C డబల్ బాండ్ ఓ ఫార్మేషన్ జరిగింది, అంటే కీటోన్ వచ్చింది. సో ఇలా మనకి ఆల్కైన్ కీటోన్ ఫార్మేషన్ జరుగుతుంది అనమాట ఏషియన్-మోసర్ ఫ్రాగ్మెంటేషన్లో. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్ ఇచ్చారు. మనకి ఏం కావాలి ఏషియన్-మోసర్ ఫ్రాగ్మెంటేషన్లో? ఆల్ఫా బీటా ఎపాక్సీ కీటోన్ కావాలి. సో ఇక్కడ ఏం చేయాలి? మనం ఎపాక్సీ రింగ్ని ఫార్మేషన్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే ఈ డబల్ బాండ్ విచ్ ఇస్ అన్సాచురేటెడ్ డబల్ బాండ్స్ మనకి పెరాక్సీ యాసిడ్స్తో రియాక్ట్ చేసినప్పుడు ఎపాక్సీ రింగ్స్ అనేవి ఫార్మేషన్ జరుగుతాయి. సో ఇక్కడ డబల్ బాండ్ని మనం H2O2 NaOHతో రియాక్ట్ చేసినప్పుడు మనకి ఎపాక్సీ రింగ్స్ అనేవి ఫామ్ అవుతాయి. దిస్ ఇస్ హైడ్రోజన్ పెరాక్సైడ్. సో హైడ్రోజన్ పెరాక్సైడ్తో రియాక్ట్ చేసినప్పుడు మనకి ఎపాక్సీ రింగ్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. సో దిస్ ఆన్ రియాక్షన్ విత్ టొసైల్ హైడ్రోజన్ ఆక్సిజన్ H2 వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయ్యి మనకి టొసైల్ హైడ్రోజోన్ ఫార్మేషన్ జరుగుతుంది. NHSO2Ar ఆర్ టొసైల్. సో దిస్ ఈస్ ఆల్ఫా బీటా ఎపాక్సీ టొసైల్ హైడ్రోజోన్. దిస్ ఆన్ రియాక్షన్ విత్ బేస్ ఏం చేస్తుంది? ఎసిటిక్ హైడ్రోజన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. ఎసిటిక్ హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత డబల్ బాండ్ N మైనస్ TS. ఇంకేం చెప్పాను? ఎపాక్సీ రింగ్ అనేది హైలీ అన్స్టేబుల్ కాబట్టి బ్రేక్ అవ్వడానికి ట్రై చేస్తుంది. బ్రేక్ అవ్వాలంటే నెగిటివ్ ఛార్జ్
ఈ రకంగా మనకి మైగ్రేట్ అయ్యి బ్రేక్ అవుతుంది. సో O మైనస్ ఈ కార్బన్కి మధ్యన డబల్ బాండ్ అనేది ఫార్మేషన్ జరిగింది. డబల్ బాండ్ N టీఎస్. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది, ఆక్సిజన్ మీద ఉన్న నెగిటివ్ ఛార్జ్ డీలోకలైజ్ అయ్యి మనకి N2 గ్యాస్ని అలాగే టొసైల్ గ్రూప్ని ఎలిమినేట్ చేస్తుంది. టీఎస్ మైనస్ N2 గ్యాస్ ఎలిమినేట్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనం ఈ కార్బన్ మీద డబల్ బాండ్ ఓ ఫార్మేషన్ జరిగింది. ఓకే, అలాగే ఈ కార్బన్కి మధ్యన ట్రిపుల్ బాండ్ వచ్చింది. సో ట్రిపుల్ బాండ్, సో దిస్ ఈస్ ద ప్రొడక్ట్. సో ట్రిపుల్ బాండ్ అలాగే కీటోన్, ఈ రకంగా ఆల్కైన్ అండ్ కీటోన్ ఫార్మేషన్ జరిగింది. దిస్ ఇస్ ద ప్రొడక్ట్ ఇన్ దిస్ రియాక్షన్. ఉల్ఫ్-కిష్నర్ రిడక్షన్. ఇక్కడ మనం రియాక్టెంట్లో హైడ్రోజోన్ తీసుకుంటాం. హైడ్రోజోన్ ఎలా ఫామ్ అవుతుంది, కీటోన్ ఆన్ రియాక్షన్ విత్ హైడ్రోజన్ ఇట్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోజోన్. హైడ్రోజోన్ని బేస్తో రియాక్ట్ చేసినప్పుడు మనకి రెడ్యూస్డ్ ప్రొడక్ట్ వస్తుంది. రెడ్యూస్డ్ ప్రొడక్ట్ అంటే ఏంటి, కీటోన్ అంటే సి డబల్ బాండ్ ఓ కదా, ఈ డబల్ బాండ్ ఓ ప్లేస్లో మనకి 2 హైడ్రోజన్స్ సబ్స్టిట్యూట్ అవుతాయి. సో ఈ రకంగా మనకి రెడ్యూస్డ్ ప్రొడక్ట్ వస్తుంది ఉల్ఫ్-కిష్నర్ రిడక్షన్లో. దిస్ ఇస్ కీటోన్ ఆన్ రియాక్షన్ విత్ హైడ్రోజన్, ఇక్కడ ఆక్సిజన్ అలాగే 2 హైడ్రోజన్స్ వాటర్ మాలిక్యూల్గా ఎలిమినేట్ అయ్యి మనకి హైడ్రోజోన్ వస్తుంది. బేస్తో రియాక్ట్ చేసినప్పుడు మనకి రెడ్యూస్డ్ ప్రొడక్ట్, ఇక్కడ సి డబుల్ బాండ్ ఓ ప్లేస్లో 2 హైడ్రోజన్స్ మనకి సబ్స్టిట్యూట్ అవుతాయి. ఈ రకంగా రెడ్యూస్డ్ ప్రొడక్ట్ వస్తుంది. సో దీనికి సంబంధించిన మెకానిజం చూసుకుంటే pH డబల్ బాండ్ NH2 Me, హైడ్రోజోన్ ఆన్ రియాక్షన్ విత్ బేస్ K ప్లస్ OH మైనస్. సో బేస్ ఏం చేస్తుంది, డీప్రోటనేషన్ ఆఫ్ హైడ్రోజోన్, అంటే హైడ్రోజోన్లో హైడ్రోజన్ని డీప్రోటనేట్ చేస్తుంది. డబల్ బాండ్ NH మైనస్ Me. నెక్స్ట్ స్టెప్లో నెగిటివ్ ఛార్జ్ ఈ రకంగా మైగ్రేట్ అవుతుంది. మైగ్రేట్ అయ్యి pH Me నెగిటివ్ ఛార్జ్ N డబల్ బాండ్ NH. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ నెగిటివ్ ఛార్జ్ ఈ హైడ్రోజన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటే H ప్లస్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటే pH Me H N డబల్ బాండ్ N. H ప్లస్ ఎలిమినేట్ అయింది కాబట్టి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్. నెక్స్ట్ స్టెప్లో నెగిటివ్ ఛార్జ్ మైగ్రేట్ అయ్యి మనకి N2 ఎలిమినేట్ అవుతుంది. N2 ఎలిమినేట్ అయ్యి pH Me హైడ్రోజన్, ఇక్కడ బాండ్ మైగ్రేట్ అయింది కాబట్టి కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఆన్ రియాక్షన్ విత్ H ప్లస్ ప్రెజెన్స్లో మనకి pH Me H అండ్ H. దిస్ ఈస్ ద రెడ్యూస్డ్ ప్రొడక్ట్. మనం ఏం తీసుకున్నాం, కీటోన్ తీసుకున్నాం, హైడ్రోజోన్ ఫార్మేషన్ చేసాం, బేస్తో రియాక్ట్ చేసినప్పుడు మనకి రెడ్యూస్డ్ ప్రొడక్ట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం. కీటోన్ హైడ్రోజన్, వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయ్యి మనకి హైడ్రోజోన్ ఫార్మేషన్ జరుగుతుంది. డబల్ బాండ్ NH2 CH3. దీన్ని బేస్తో రియాక్ట్ చేసినప్పుడు ఇక్కడ డీప్రోటనేషన్ ఆఫ్ హైడ్రోజన్, అంటే ఇక్కడ నుంచి H ప్లస్ ఎలిమినేట్ అవుతుంది. H ప్లస్ ఎలిమినేట్ అయితే డబల్ బాండ్ NH మైనస్ CH3. సో నెగిటివ్ ఛార్జ్ డీలోకలైజ్ అయ్యి మనకి CH3. సో ఈ కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ వచ్చింది N డబల్ బాండ్ NH. నెక్స్ట్ స్టెప్లో ఈ నెగిటివ్ ఛార్జ్ ఈ ఎస్టిక్ హైడ్రోజన్ H ప్లస్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. H ప్లస్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటే బెంజీన్ రింగ్ CH3 H N డబల్ బాండ్ N మైనస్. నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది, నెగిటివ్ ఛార్జ్ మళ్ళీ డీలోకలైజ్ అయ్యి మనకి N2 గ్యాస్ ఎలిమినేట్ అవుతుంది. N2 గ్యాస్ ఎలిమినేట్ అయితే ఈ కార్బన్ మీద మనకి నెగిటివ్ ఛార్జ్ అండ్ హైడ్రోజన్ ఉంది. దిస్ ఆన్ రియాక్షన్ విత్ H ప్లస్ ప్రెజెన్స్లో మనకి H ప్లస్ అబ్స్ట్రాక్ట్ చేసుకుని రెడ్యూస్డ్ ప్రొడక్ట్ అనేది వస్తుంది. సో ఈ రకంగా కీటోన్ మనకి రెడ్యూస్ అవుతుంది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రోజన్.
సెకండ్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా రాసేయచ్చు. మనకు తెలుసు కీటోన్ తీసుకున్నాం, హైడ్రోజన్ తీసుకున్నాం, బేస్ తీసుకున్నాం, డైరెక్ట్గా రెడ్యూస్డ్ ప్రోడక్ట్ రాసేయచ్చు. 5 మెంబర్డ్ రింగ్, కీటోన్ ప్లేస్లో 2 హైడ్రోజన్స్. సో దిస్ ఈస్ ద రెడ్యూస్డ్ ప్రోడక్ట్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ఉల్ఫ్-కిష్నర్ రిడక్షన్. రియాక్షన్ బెక్మన్ రీఅరేంజ్మెంట్. ఇక్కడ మనం తీసుకునే రియాక్టెంట్ వచ్చేసరికి ఆక్సైమ్. Oxime in the presence of acid, it leads to the formation of lactam. Lactam is nothing but cyclic amides. Cyclic amides ne manam lactams అని అంటాం. ఓకే, సో ఆక్సైమ్స్ని ఎలా ఫార్మేషన్ చేస్తాము అంటే కీటోన్స్ ఆన్ రియాక్షన్ విత్ హైడ్రాక్సిల్ అమైన్స్. దిస్ ఇస్ హైడ్రాక్సిల్ అమైన్. కీటోని హైడ్రాక్సిల్ అమైన్తో రియాక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఆక్సిజన్ అలాగే H2 వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయ్యి మనకి ఆక్సైమ్స్ అనేవి ఫార్మేషన్ జరుగుతాయి. డబుల్ బాండ్ NOH. దిస్ ఇస్ ఆక్సైమ్. ఆక్సైమ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ H+. యాసిడ్ ప్రెజెన్స్లో ఏం జరుగుతుందంటే ఆక్సిజన్ మీద ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ H+ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటాయి. H+ని అబ్స్ట్రాక్ట్ చేసుకుని మనకి డబుల్ బాండ్ NOH2+. లోన్ పేర్స్ కన్జ్యూమ్ అయిపోయాయి కాబట్టి ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్. నెక్స్ట్ స్టెప్లో వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అవుతుంది. వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయితే ఇక్కడ నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, బాండ్ బ్రేక్ అయిపోయింది కాబట్టి. సో డబల్ బాండ్ N+. సో నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుందంటే రీఅరేంజ్మెంట్ జరుగుతుంది. రీఅరేంజ్మెంట్ ఎలా జరుగుతుందంటే ఈ బాండ్, ఈ కార్బన్ కార్బన్ బాండ్ బ్రేక్ అయ్యి నైట్రోజన్ని అటాక్ చేస్తుంది. ఈ కార్బన్ నైట్రోజన్ని అటాక్ అవుతుంది. అటాక్ చేస్తే మనకి ఇప్పుడు 6 మెంబర్ రింగ్ ఉంది కదా, 6 మెంబర్ రింగ్ కాస్త 7 మెంబర్ రింగ్గా ఫార్మేషన్ జరుగుతుంది. ఎలాగా అంటే ఫస్ట్ కార్బన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. ఇక్కడ 6th కార్బన్ వచ్చేసరికి నైట్రోజన్ని అటాక్ చేస్తుంది. ఓకే, ఈ రకంగా 7 మెంబర్ రింగ్ ఫార్మేషన్ జరుగుతుంది. నైట్రోజన్. ఓకే, 7 మెంబర్ రింగ్ ఫార్మేషన్ జరుగుతుంది. 7, 6, 5, 4, 3, 2, 1. సో ఇక్కడ ఫస్ట్ కార్బన్ 6th కార్బన్ బాండ్ బ్రేక్ జరిగి 6th కార్బన్ నైట్రోజన్ని అటాక్ చేస్తుంది. సో ఇలా 7 మెంబర్ రింగ్ ఫార్మేషన్ జరుగుతుంది. జరిగిన తర్వాత ఇక్కడ బాండ్ బ్రేక్ అయింది కదా ఫస్ట్ కార్బన్ అండ్ 6th కార్బన్. సో ఫస్ట్ కార్బన్ మీద ఎలక్ట్రాన్ డెఫిషియట్ అయింది కాబట్టి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది ఫస్ట్ కార్బన్ మీద. దిస్ ఆన్ రియాక్షన్ విత్ OH-. వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయింది కదా, అందులోంచి OH-ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. అబ్స్ట్రాక్ట్ చేసుకుని మనకి OH, సారీ ఇక్కడ డబల్ బాండ్ ఉంటుంది. ఫస్ట్ కార్బన్ అండ్ నైట్రోజన్ మధ్యన డబల్ బాండ్ ఉంది కదా, అది ఏం డిస్టర్బ్ అవ్వలేదు. సో డబల్ బాండ్ నైట్రోజన్ అండ్ OH. దిస్ ఆన్ టాటోమెరిజం. ఈ కాంపౌండ్ మనకి టాటోమరైజ్ అయ్యి లాక్టమ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో హైడ్రోజన్ డబల్ బాండ్ O. దిస్ ఇస్ లాక్టమ్. ఓకే, దిస్ ఈస్ బెక్మన్ రీఅరేంజ్మెంట్. ఈ బెక్మన్ రీఅరేంజ్మెంట్లో కీటోన్ తీసుకుంటున్నాము, హైడ్రాక్సిల్ అమైన్తో రియాక్ట్ చేస్తే ఆక్సైమ్స్ వస్తాయి. యాసిడ్ ప్రెజెన్స్లో ఫస్ట్ వాటర్ ఎలిమినేట్ అయిన తర్వాత రీఅరేంజ్మెంట్ రియాక్షన్ జరుగుతుంది. రీఅరేంజ్మెంట్ రియాక్షన్ ఎలా జరుగుతుంది అంటే ఫస్ట్ కార్బన్ అలాగే 6th కార్బన్ మధ్యన బాండ్ బ్రేక్ అయ్యి ఈ 6th కార్బన్ నైట్రోజన్ని అటాక్ చేస్తుంది. ఓకే, నైట్రోజన్ని అటాక్ చేసిన తర్వాత మనకి ఈ రకంగా 7 మెంబర్ రింగ్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది ఎందుకంటే ఈ బాండ్ బ్రేక్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్. దిస్ ఆన్ రియాక్షన్ విత్ OH-. OH-తో రియాక్ట్ అయ్యి మనకి ఈ కాంపౌండ్ ఇస్తుంది. ఇది మనకి టాటోమరైజ్ అయ్యి, టాటోమరిజం అంటే తెలుసు కదా హైడ్రోజన్ యొక్క షిఫ్ట్. ఓకే, హైడ్రోజన్ టాటోమరిజం జరిగి మనకి లాక్టమ్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఓకే, దిస్ ఈస్ బెక్మన్ రీఅరేంజ్మెంట్. బెక్మన్ రీఅరేంజ్మెంట్లో సైక్లిక్ కీటోన్ తీసుకున్నప్పుడు మనకి సైక్లిక్ ఎమైడ్స్ ఫామ్ అవుతాయి, అంటే లాక్టమ్స్ వస్తాయి. అలాగే ఎసైక్లిక్ కీటోన్ అంటే నార్మల్ కీటోన్ తీసుకున్నప్పుడు మనకి ఎమైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో మనం తీసుకున్న రియాక్టెంట్ బట్టి సైక్లిక్ తీసుకుంటే సైక్లిక్ ఎమైడ్స్ అంటే లాక్టమ్స్ వస్తాయి, నార్మల్ కీటోన్స్ తీసుకుంటే ఎమైడ్స్ ఫామ్ అవుతాయి. సో ఏంటంటే జనరల్గా
బెక్మెన్ రీఅరేంజ్మెంట్లో 1-2 రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. దిస్ ఇస్ కీటోన్. ఆన్ రియాక్షన్ విత్ హైడ్రాక్సిలమైన్ వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయ్యి మనకి PH డబల్ బాండ్ NOH. సో ఇక్కడ నైట్రోజన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఆక్సిజన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రెండింటికి మధ్యన రిపల్షన్స్ వల్ల బెంట్ స్ట్రక్చర్ని అబ్టైన్ చేస్తుంది. సో బెంట్ స్ట్రక్చర్లో ఉంటుందన్నమాట. దిస్ ఆన్ రియాక్షన్ విత్ H+ ప్రెజెన్స్లో ఇక్కడ నైట్రోజన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఆక్సిజన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి ఆక్సిజన్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ H+ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటాయి. అప్పుడు మనకి PH డబల్ బాండ్ NOH2+. నెక్స్ట్ స్టెప్లో వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయ్యి PH డబల్ బాండ్ NPH+. సో నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది? 1-2 రీఅరేంజ్మెంట్ రియాక్షన్ జరుగుతుంది. సో దిస్ ఇస్ ఫస్ట్ కార్బన్, సెకండ్ గ్రూప్. ఈ రెండింటి మధ్యన 1-2 రీఅరేంజ్మెంట్ రియాక్షన్ జరుగుతుంది అనమాట. మీకు ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, OH గ్రూప్ ఉంది కదా, ఈ OH గ్రూప్కి ట్రాన్స్పోజిషన్లో ఏ గ్రూప్ అయితే ఉందో అదే మనకి మైగ్రేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, అదే రీఅరేంజ్మెంట్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. ఇది రీఅరేంజ్ అవుతుంది ఈ గ్రూప్, ఎందుకంటే OH గ్రూప్కి ట్రాన్స్పోజిషన్లో ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ PH మనకి మైగ్రేట్ అవుతుంది. మైగ్రేట్ అయ్యి PH డబల్ బాండ్ N మైగ్రేట్ అయింది కదా, PH నైట్రోజన్కి అటాక్ అవుతుంది. సో ఈ బాండ్ బ్రేక్ అయింది కాబట్టి కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. దిస్ ఆన్ రియాక్షన్ విత్ OH మైనస్ PH డబల్ బాండ్ NPH OH. దిస్ ఆన్ టాటోమెరిజం. ఈ కాంపౌండ్ మనకి టాటోమరైజ్ అయ్యి C డబల్ బాండ్ O NH PH డబల్ బాండ్ O NH PH. సో దిస్ ఈస్ ద ప్రొడక్ట్. ఎమైడ్ మనకి ప్రొడక్ట్గా వచ్చింది. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. దిస్ ఈజ్ ఆల్సో కీటోన్, ఎసైక్లిక్ కీటోన్. ఆన్ రియాక్షన్ విత్ హైడ్రాక్సిల్ ఎమైన్ ఆక్సిజన్ అలాగే H2 వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయ్యి మనకి ఆక్సైమ్ వస్తుంది. PH CH3 డబల్ బాండ్ NOH. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నైట్రోజన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఆక్సిజన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రెండింటి మధ్య రిపల్షన్స్ వల్ల ఇలా బెంట్ స్ట్రక్చర్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఈ రెండు గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు డిఫరెంట్గా ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్లో రెండు గ్రూప్స్ ఒక్కటే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ చూసుకుంటే PH ఉంది, CH3 ఉంది. ఇప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ స్టీరియో కెమిస్ట్రీ ఉంటాయి అన్నమాట. PH డబల్ బాండ్ NOH CH3. సో ఈ రకంగా 2 టైప్స్ ఆఫ్ ఆక్సిజన్స్ వస్తాయి. ఏది స్టేబుల్ అనేది చూసుకోవాలి. ఎలా చెప్తాము అంటే ఈ PH ఇటు పక్క బల్కీ గ్రూప్, అలాగే ఆక్సిజన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఇది కూడా బల్కీ గ్రూప్. రెండు బల్కీ గ్రూప్స్ మనకి ఆపోజిట్గా ఉండాలి, ట్రాన్స్ విత్ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్గా ఉండాలి. సో ఈ స్ట్రక్చర్లో మనకి PH OH రెండు ట్రాన్స్పోజిషన్లో ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ స్టేబుల్. మనకి రియాక్షన్లో ఈ స్ట్రక్చర్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే PH విచ్ ఇస్ బల్కీ, OH ఈ రెండు కూడా సిస్ పొజిషన్లో ఉన్నాయి. సో ఈ రెండింటి మధ్య రిపల్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట, కాబట్టి ఇట్ ఈస్ అన్స్టేబుల్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు గ్రూప్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి స్టీరియో కెమిస్ట్రీ చూసుకోవాలి. బల్కీ గ్రూప్స్ రెండు కూడా ఆపోజిట్ పొజిషన్లో ఉండాలి. సిస్ పొజిషన్లో ఉంటే ఇట్ ఈస్ అన్స్టేబుల్. సో ఇక్కడ మనకి రెండు బల్కీ గ్రూప్స్ ఆపోజిట్ స్టీరియో కెమిస్ట్రీలో ఉన్నాయి కాబట్టి ఈ రియాక్షన్లో ఈ రియాక్టెంట్ని మనం తీసుకుంటాం. ఓకే, ఈ ఆక్సైమ్ని H+తో రియాక్ట్ చేసినప్పుడు ఆక్సిజన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ H+ని అబ్స్ట్రాక్ట్ చేసుకుని PH డబల్ బాండ్ NOH2 ప్లస్ CH3. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది? H2O ఎలిమినేట్ అవుతుంది. వాటర్ ఎలిమినేట్ అయ్యి మనకి PH డబల్ బాండ్ N ప్లస్ CH3. నెక్స్ట్ స్టెప్లో మనకి 1-2 రీఅరేంజ్మెంట్ రియాక్షన్ జరుగుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పాను? OHకి ఏ గ్రూప్ అయితే ట్రాన్స్ పొజిషన్లో ఉందో ఆ గ్రూప్ మనకి మైగ్రేషన్లో ఇన్వాల్వ్ అవుతుందని చెప్పాను. ఇక్కడ ట్రాన్స్ పొజిషన్లో ఏ గ్రూప్ ఉంది? PH ఉంది. కాబట్టి PH మనకి రీఅరేంజ్మెంట్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది. CH3 డబల్ బాండ్ N PH ప్లస్.
This on reaction with OH minus CH3 double bond N PH OH. ఇది మనకి టాటోమెరిజంలో ఇన్వాల్వ్ అయ్యి CH3 డబల్ బాండ్ O NH PH ఈ రకంగా మనకి ప్రొడక్ట్ వస్తుంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్. బెక్మన్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్లో స్టీరియోకెమిస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి 2 టైప్స్ ఆఫ్ ఆక్సైమ్స్ ఫార్మేషన్ చూసాం కదా, అది అస్సలు కన్ఫ్యూజ్ అవ్వదు. సో ఇక్కడ స్టీరియోకెమిస్ట్రీ చూసుకుంటే ఇక్కడ బల్కీ గ్రూప్ PH గ్రూప్ అలాగే OH గ్రూప్, ఈ రెండు బల్కీ గ్రూప్స్ ట్రాన్స్ పొజిషన్లో ఉన్నాయి. అలాగే PH గ్రూప్ OH గ్రూప్ ఈ రెండు కూడా సిస్ పొజిషన్లో ఉన్నాయి. ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే ఏ ఆక్సైమ్ స్టేబుల్ అని చూసుకోవాలి. ఇప్పుడు బల్కీ గ్రూప్స్ రెండు ట్రాన్స్ పొజిషన్లో ఉంటే ఇట్ ఈస్ స్టేబుల్. బల్కీ గ్రూప్స్ రెండు సిస్ పొజిషన్లో ఉన్నాయనుకోండి, ఈ రెండింటి మధ్యన రిపల్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, కాబట్టి ఇట్ ఈస్ అన్స్టేబుల్. సో ఈ రకంగా మనకి ఏ రకమైన ఆక్సైమ్ ఫార్మేషన్ జరుగుతుంది అనేది స్టీరియోకెమిస్ట్రీ ద్వారా చూసుకుని దాన్ని బట్టి ప్రొడక్ట్ అనేది రాయాలి బెక్మన్ రీఅరేంజ్మెంట్లో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే OH గ్రూప్కి ట్రాన్స్ పొజిషన్లో ఏ గ్రూప్ అయితే ఉందో ఆ గ్రూప్ మనకి మైగ్రేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ బెక్మన్ రీఅరేంజ్మెంట్. 6th నేమ్డ్ రియాక్షన్ బెక్మన్ ఫ్రాగ్మెంటేషన్. ఇక్కడ మనం తీసుకునే రియాక్టెంట్ ఆక్సైమ్, కానీ కీటోన్ ఎలా తీసుకుంటాము అంటే టెరిషియరీ ఆల్ఫా కార్బన్ ఉన్న కీటోన్ తీసుకోవాలన్నమాట. సో టెరిషియరీ ఆల్ఫా కార్బన్ ఉన్న కీటోన్ని హైడ్రాక్సిల్ ఎమైన్తో రియాక్ట్ చేసినప్పుడు మనకి ఆక్సైమ్ వస్తుంది. ఆన్ రియాక్షన్ విత్ యాసిడ్ ఇట్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఫ్రాగ్మెంటెడ్ ప్రోడక్ట్. ఓకే, దిస్ ఈస్ ఆల్ఫా టెరిషియరీ కీటోన్, దిస్ ఇస్ కీటో గ్రూప్, దిస్ ఇస్ ఆల్ఫా కార్బన్ అండ్ దిస్ ఇస్ టెరిషియరీ. ఎందుకంటే 3 కార్బన్స్కి అటాచ్ చేస్తుంది కాబట్టి 1 2 3 కార్బన్స్కి అటాచ్ చేస్తుంది కాబట్టి దిస్ ఇస్ టెరిషియరీ కార్బన్. సో టెరిషియరీ ఆల్ఫా కీటోన్ ఆన్ రియాక్షన్ విత్ హైడ్రాక్సిల్ ఎమైన్ మనకి H2 అలాగే ఆక్సిజన్ వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయ్యి ఆక్సైమ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, దిస్ ఆన్ రియాక్షన్ విత్ ఎసైల్ క్లోరైడ్. ఎసైల్ క్లోరైడ్తో రియాక్ట్ అయినప్పుడు H అలాగే క్లోరిన్ HCl ఎలిమినేట్ అయ్యి ఎసైల్ గ్రూప్ ఆక్సిజన్కి అటాచ్ అవుతుంది. సో మనకు వచ్చేది డబల్ బాండ్ NOAC. నెక్స్ట్ స్టెప్లో 1-2 రీఅరేంజ్మెంట్ రియాక్షన్ జరుగుతుంది. సో ఇది ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, సెకండ్ కార్బన్. సో ఇది మైగ్రేట్ జరుగుతుందా, ఇది మైగ్రేట్ జరుగుతుందా అంటే ఈ కార్బన్ బ్రేక్ అయితే మనకి టెరిషియరీ కార్బోకాటియాన్ ఫార్మేషన్ జరుగుతుంది. సో విచ్ ఇస్ స్టేబుల్, కాబట్టి ఈ బాండ్ మనకి బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయ్యి ట్రిపుల్ బాండ్ N OAC ఎలిమినేట్ అవుతుంది. OAC మైనస్ విచ్ ఇస్ అ లీవింగ్ గ్రూప్ ఎలిమినేట్ అయ్యి మనకి కార్బోకాటియాన్ ఫార్మేషన్ జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్లో హైడ్రోజన్ మైగ్రేట్ అయ్యి మనకి డబల్ బాండ్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, Cn. సో దిస్ ఈస్ ద ఫ్రాగ్మెంటెడ్ ప్రొడక్ట్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం టెరిషియరీ ఆల్ఫా కార్బన్ ఉన్న కీటోన్ తీసుకుంటాం, హైడ్రోజన్తో రియాక్ట్ చేసినప్పుడు ఆక్సైమ్ వచ్చింది. ఓకే, ఎసైల్ క్లోరైడ్తో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ అలాగే క్లోరిన్ HClగా ఎలిమినేట్ అయితే OAC వచ్చింది. నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది, 1-2 రీఅరేంజ్మెంట్ రియాక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఏ బాండ్ బ్రేక్ చేయాలన్నది ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకుంటే ఈ టెరిషియరీ కార్బన్ ఉన్న బాండ్ బ్రేక్ చేసామనుకోండి, టెరిషియరీ కార్బోకాటియాన్ ఫార్మేషన్ జరుగుతుంది విచ్ ఈస్ స్టేబుల్. మీ ఇంటర్మీడియట్స్లో చదువుకుంటారు టెరిషియరీ కార్బోకాటియాన్ ఈజ్ స్టేబుల్. స్టేబుల్ కార్బోకాటియాన్ ఫార్మేషన్ జరిగింది కాబట్టి ఈ బాండ్ బ్రేక్ అయ్యి మనకి కార్బోకాటియాన్ వచ్చింది. నెక్స్ట్ స్టెప్లో హైడ్రోజన్ బాండ్ బ్రేక్ అయ్యి మనకి
ఆల్కిన్ అనేది ఫామ్ అయింది. సో దిస్ ఈస్ ద ఫ్రాగ్మెంటెడ్ ప్రొడక్ట్. ఈ రకంగా బెక్మెన్ ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ వచ్చేసరికి టెరిషరీ ఆల్ఫా కీటోన్. టెరిషరీ ఆల్ఫా కీటోన్ తీసుకుంటే మాత్రమే మనకి టెరిషరీ కార్బోకాటయాన్ ఫార్మేషన్ జరుగుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ ద బెక్మెన్ ఫ్రాగ్మెంటేషన్. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో. ఈ పార్ట్ 3 వీడియోలో మనం రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ టొసైల్ హైడ్రోజోన్స్ అండ్ ఆక్సైమ్స్ చూసాము. నెక్స్ట్ పార్ట్ 4 వీడియోలో రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ కార్బనిల్ కాంపౌండ్స్ చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.